హైదరాబాద్ లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపడబోతున్నారు? మెట్రో కానీ ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ ఇంకా కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నాను. ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని, అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వం చట్టాలు ఏమున్నాయో తెలియదు, కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డ్ ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసే సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారం కోరితే అయిపోతుంది. జేఎన్టీ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. నాట్ నేనేమి చట్టం, బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడు, జర్నలిజం లేకుండా జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లయితుందో అట్లా పరిస్థితి ఉన్నది. దాని గురించి ఎక్కువ చెప్పుకోవట్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలు రండి. మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకే అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేము ఏం చేస్తే అట్లా నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీ కార్యాచరణ కొనసాగించండి. దానికి సంబంధించి ఏం లేదు. మరొకసారి అందరినీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను విధుల్లో చేరి వెంటనే ప్రజలకు అసౌకర్యం కలగడం చూడమని కోరుతాం. 32 డిమాండ్స్లలో ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నా. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పిఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనం సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటిని కొంత జటిలము, కొంత దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేయలే. గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు. మీరు 41 రోజులు ఆగినాం కదా. అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా. 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి తీయడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. 4 కూడా మంచి సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజు గారు, దాన కిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు. ఒకవేళ ఆర్టీసీ ఎంపీగా వారి ఆలోచన వేరున్నా ఈ 3 అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, 3 మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మేము లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతోట్లేమే డీజీపీని పెట్టలేదు ఇలా మేము. లేదా ఇంకొక కొంతమంది ఆటుకోరు ఉండేటువంటి ఆఫీసర్స్ దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని అట్లా పెడతలేదు. మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ చెప్తానా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. 32 అంశాల్లో సాంకేతికమైనటువంటి ఆర్థిక పరంగా హెచ్చుగా బరువు పడేటువంటి పిఆర్సీ యూనియన్స్, యూనియన్స్ కు సంబంధించి లేదా ఈరోజు విలీనం 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం, పెండింగ్ అని చేసుకొని పోతా ఉన్నాం. ఆయన ఆధారపాధాలుగా చేసిన దాన్ని ఎన్నికల ముందర 50,000 కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అని ఇంటెలిజెన్స్ నివేదికకు నోటిఫికేషన్ వచ్చినాక 9 తారీఖు నాడు 9 నెలల ఇవన్నీ చేసినప్పుడు కొత్త వ్యవస్థ ఉన్నది. అవి కూడా మేము ఎప్పుడు కూడా చెప్పలే. సాంకేతికంగా ఉన్నాయి కాబట్టి సమయం కావాలని కమిటీలు వేసినాము. గతంలో మా కమిటీలో దయచేసి ఆ మాట కూడా మళ్ళీ ఎప్పుడు కూడా దయచేసి కార్మిక సంఘాలు మాట్లాడద్దు. కాలయాపన పేరు మీద కమిటీలు వేస్తున్నాం. మేము కమిటీ మొదటి కమిటీ, మీరంతా ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కమిటీ లేలే, ఫస్ట్ టైం కమిటీ. కాబట్టి దయచేసి 32 సమస్యల 29 అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేయడానికి మేము ఎవరు చొరవ తీసుకున్నా మేము రెడీ. గత ప్రభుత్వం వస్తాం అక్కడ వాళ్ళే యూనియన్ అప్పుడు కండిషన్ అప్పుడు అడగాలి కదా, రద్దు చేసినప్పుడు సపోర్ట్ చేయలే కదా. మరి ఇప్పుడు రద్దు చేసినప్పుడు సపోర్ట్ కాబట్టి ఇప్పుడు నడిచే ఎత్తునే పడుతారంటే ఎప్పుడు కూడా పనిచేస్తున్నాము. ఇన్ని అంశాలను పరిష్కారం చేసినాము.
ఇంకా అంశాలను పరిష్కారం చేస్తానని మీ అందరి ముందట ఆన్ రికార్డులో చెప్తా ఉన్నాం. 30 గంటలు 29 అంశాలు అక్కడ టేబుల్ పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కొన్ని జాగాల్లో మీరు ఎవరైనా పోయి అడగండి ఆర్టీసీ కుటుంబ సభ్యులను. ఒక 16 గంటలు పనిచేయడం వల్ల ఒక రోజు ఆఫ్ దొరుకుతుంది వాళ్ళకు, లేదా ఓవర్ డ్యూటీ ఇస్తారు. ఇటువంటి కొన్ని సాంకేతికమైన ఆనాతిగా వచ్చేటువంటి అంశాలని మార్పు చేస్తాం. మీరు కావాలనుకుంటే మాకేం అభ్యంతరం. మేము వచ్చే పని దోపిడీ చేయాలని ఆలోచన లేదు. పని భారం పడుతుంది, కొత్త ఉద్యోగాలు నియామకాలు చేస్తా ఉన్నాం. అంటే ఈవీ బస్సుల గురించి మాట్లాడుతున్నారు సదరు పెద్దలంతా. 2018లో స్టార్ట్ అయిన ఈవీ బస్సులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. మేము దాన్ని కూడా మాకు కూడా ఇష్టం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాసి ఆ ఈవీ బస్సులు మేము మా సంస్థ నుంచే ఒప్పుకుంటాం, ఆ ఇచ్చే బెనిఫిట్స్ ఏదో మాకే ఆర్టీసీకి ఇవ్వండి అంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశం మొత్తం 14,000 బస్సులు ఇస్తా ఉంది అనేక రాష్ట్రాలకు. అందులో 2,000 బస్సులు మనకు వస్తున్నాయి. దానికి మేము తీసుకున్న పొరపాటు ఏంది? మేము తీసుకున్నటువంటి యొక్క తప్పు నిర్ణయం ఏమన్నది? ఆ బస్సులు ఈవీ ఛార్జెస్ స్టేషన్ పెట్టాలి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళే చేస్తారు, కానీ లైన్ నేను తీసుకొచ్చి ఇవ్వాలన్న దానికి సంబంధించి కూడా మేము ఏదో మొత్తం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టీసీ ఉద్యోగిని తొలగించామో, ఒక్క ఆర్టీసీ ఉద్యోగులను తొలగించామని నిర్ణయం చెప్పిన గవర్నమెంట్ తరఫున. ఇంటర్నల్ ఒక ట్రాన్స్ఫార్మింగ్ అయినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతాయి కావచ్చు అంతే తప్ప మేము ఈవీ బస్సులు కొంటున్నాయని మేమేం ఈవీ బస్సులకు సంబంధించినటువంటి కొత్తగా మీ మీద పాలసీ తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సదరు ఆనాటి పార్టీకి సంబంధించినటువంటి అనుబంధం ఉన్న నాయకులే మాట్లాడాలి. అంగీలు ఋషి ఎట్లయితే సాధ్యమవుతుంది? ఇది ఇలా కొత్త ఈవీ బస్సులు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి? 2018 నుంచి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము హైదరాబాద్ను కాపాడడానికి, అది కూడా హైదరాబాద్ సంబంధించి కొత్త ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, ఇటువంటి దగ్గర నుంచి ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్కడ ఎక్కినట్టు ఇక్కడ దిగుతాయి, ఇక్కడ ఎక్కినట్టు అక్కడ దిగుతుంది. అటువంటి ఇష్యూస్ ఇప్పుడు కొత్త ఈవీ బస్సు హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, రేపు ఢిల్లీలోకి జరగద్దని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. అది మీకు కొత్తగా కూడా క్రియేట్ చేసింది కాదు. అది రేపు ఒక్కటేసారి 2026 డిసెంబర్ వరకు కూడా వచ్చేది కాదు. 2027 వరకు ఫేజ్డ్ మేనర్లు వస్తాయి. దాని మీద మనం మొత్తంగా కంప్లీట్ గా మేము దాన్ని అదే డిపెండ్ అవుతున్నాం అనేటువంటి మాట మాట్లాడేటువంటి ఆలోచన కూడా దురదృష్టకరం. ఓపెన్ గా చెప్పడం కదా సార్, వాళ్ళ ప్రాపర్ గా సంఘాలకి మనం చెప్తున్నారా చర్చలకు రమ్మని మీరు? అవును, నిన్న మా 4 అధికారుల కమిటీ వేసినాము. 4 అధికారుల కమిటీ వేసి వాళ్ళు విని వాళ్ళు మాకు ప్రభుత్వంకు ఈ సమస్యలను చెప్పే లోపల మీరు సమ్మెకోతే ఏం చేయాలి? అట్లా కాదు కదా. కమిటీకి నేనంటే ఇంతకుముందు మీరు కమిటీల కాలయాపనాన్ని ఒక రాంగ్ ప్రాపగండా చేస్తారు. ఇంతకు మా ప్రభుత్వం ఎప్పుడైనా కమిటీ చేసిందా? మీరు ట్రాన్స్పోర్ట్ బిల్ చూస్తారు, ఎప్పుడు చేసినామా? ఫస్ట్ టైం కదా. 4 అవర్స్ లో మీరు 41 రోజుల నుంచి ఏం చేసినారా? 41 రోజుల నుంచి ఏం చేసినామంటే మీరు సమ్మెకు సంబంధించినటువంటి ఆలోచన విధానము, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. వాళ్ళ పట్ల సానుకూలంగా మనం చెప్తున్నాం కదా. కానీ అల్టిమేట్ గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నారు? యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధానం మీద దండ. నేను 65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా. సమ్మె పరిష్కార మార్గం కాదు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తా ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, చెరువులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకు పోవడం అంటే మీరు ప్రిఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతాం. ఆర్టీసీ కార్మిక సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు. దయచేసి మీరు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతుందో దాన్ని విరమించుకొని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీతో చర్చలలో కూర్చోవడంతో చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. మీరు తీసుకొచ్చినటువంటి దాదాపు 32 అంశాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆర్టీసీ శాఖ వారు, మరి సంబంధిత మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వారందరూ కూడా మరి మీతో చర్చలు జరపడానికి అధికారులతో కూడినటువంటి కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ కమిటీలో మీరు కూర్చున్నారు. హడావుడిగా చేయడంతో
రేపు భవిష్యత్తులో కోర్టు సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి అనే ఉద్దేశంతో కొంత డిలే అయింది. దాన్ని అన్యథగా భావించకుండా ఈరోజు ఫ్రీ బస్సులో మహిళలు లక్షలాది మంది మహిళలు రోజు ప్రయాణిస్తున్నారు. అందులో చాలా అంటే 99% పేదింటి బిడ్డలే ప్రయాణిస్తున్నారు. స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలకు కావచ్చు, లేదా ఎక్కడన్నా పనికి వెళ్ళడానికి కావచ్చు, లేదా ఇతరత్ర సొంత అవసరాల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనుల నిమిత్తం తిరుగుతున్నటువంటి మహిళలకు ఈ మీరు చేస్తున్నటువంటి సమ్మె మూలంగా తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. అదే కాకుండా సామాన్యులు కూడా మరి మగవాళ్ళు కూడా వాడేది మన ఆర్టీసీ సేవల్ని. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చినటువంటి 32 అంశాలలో దాదాపుగా 29 డిమాండ్ల పట్ల ప్రభుత్వము సానుకూలంగా ఉంది. అవి పరిష్కరించుకునే దిశగా చర్చలలో ఉండడం మూలంగానే పరిష్కారం అవుతాయి. కాబట్టి మరి ఈ రోజు కొంతమంది ఫ్రీ బస్ అంటే వ్యతిరేకిస్తున్నారు, చూస్తా ఉన్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ అనేది ఒక దండగా బస్సు అని హేళన చేసినటువంటి 24 గంటలలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో కూడా మరి ఇది మహిళలకు చాలా చాలా ఆటంకం, చాలా ఇబ్బందికరం, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. దయచేసి ఈ సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావడం మూలంగా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. సమస్యలను వినడానికి ఎప్పుడు కూడా మంత్రులుగా మేము గాని, శాఖ సంబంధిత అధికారులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అనేక సందర్భాల్లో మీరు ఉద్యోగులంతా ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీతో కూడా కూర్చోవడం జరిగింది. ఉద్యోగులకు ప్రతి నెల మరి గవర్నమెంట్ ఉద్యోగులకు అందరికీ కూడా, మీ అందరికి కూడా గతంలో జీతాలు ఎప్పుడొస్తే తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు 1వ తారీఖు కల్లా జీతాలు కూడా పడుతున్నాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సానుకూలమైన ప్రభుత్వానికి తోడుగా ఉంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు, మరి ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి బస్ సౌకర్యానికి ఆటంకం కలిగించకుండా సహకరించి సమ్మె విరమించి చర్చల్లోకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా పేరు పేరున మా ఆర్టీసీ కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాము.